హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఒక ఐటీ జాబ్ లేదంటే కోర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం ఎలా, జెన్యూన్ అండ్ సీక్రెట్ టిప్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఈ పాటికి ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు యూట్యూబ్లో, బట్ ఈ వీడియోని మాత్రం మీరు క్లియర్గా చూడండి అండ్ టిల్ లాస్ట్ వరకు చూడండి. ఎందుకనంటే మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసినటువంటి ఏదో 2 పాయింట్లు 3 పాయింట్లు అలా డిస్కస్ చేస్తారేమో, కానీ మేమేంటి అంటే టాప్ ఎంఎన్సి కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్తో కానీ టెక్నికల్ టీమ్స్తో కానీ హైయర్ అఫీషియల్స్తో కానీ మేము డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అండ్ దాంతోపాటు సెషన్స్ కూడా మేము కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికంటే మాకు ఇంకా టిప్స్ అని మాకు ఇంకా క్లియర్గా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి క్యాండిడేట్ కావాలి, ఎటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు చూస్తూ ఉంటారు లేదా హైరింగ్ చేసుకుంటూ ఉంటారని క్లియర్గా మాకు ఇంటిమేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో మాత్రం టిల్ లాస్ట్ వరకు చూడండి. టిల్ లాస్ట్ వరకు చూస్తే మీకు ఇప్పుడు దాకా ఎంతో టైం ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నారు, ఎన్నో నెలలుగా స్పెండ్ చేశారు, బట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మీకు ఈ వీడియోతో మీకు ఎటువంటి వేస్తో మనం చేయాలి ఒక న్యూ గైడెన్స్ ఇస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఎటువంటి ఐటీ కంపెనీలోకి వెళ్ళాలి అన్నా, ఎటువంటి కోర్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలి అన్నా కానీ అసలు మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ అసలు మీరు మీట్ అవుతున్నారా అంటే ఏంటి అంటే, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది. బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటారు. అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేశారు, వాటిలో ఏదైనా ఈ జాబ్ రోల్కి అప్లై చేశారు, వాటికి ఏంటంటే 70% ఉన్నటువంటి క్యాండిడేటే వాళ్ళకి కావాలి, లేదా 60% ఉన్న క్యాండిడేట్ కావాలి. కాబట్టి ఏంటంటే అటువంటి పర్సంటేజ్ మీ దగ్గర ఉందా? ఏదైనా కంపెనీ తీసుకోండి, ఎటువంటి పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా కానీ బేసిక్గా చూసేది ఏంటి అంటే 60 నుంచి 70% అనే మీకు ఉండాలి ఫైనల్ బీటెక్ అయిపోయినాక. అంటే ఏంటంటే మీకు ఫైనల్ అయిపోయినాక 60 నుంచి 70% మీ దగ్గర ఉంటే పర్సంటేజ్ మీరు ఒక స్టెప్ ముందున్నట్టే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయిన ఒక జాబ్ రావాలి, కోచింగ్లో ఉన్నారు, అటువంటి అయితే ఓకే. ఇన్ కేస్ ఎవరికైనా సప్లీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అరౌండ్ 50% కానీ 60% కానీ అలాంటి బోర్డర్లో ఉన్నప్పుడు ఏంటంటే మీ దగ్గర మీకు సప్లీలు ఉంటే మీరు మాత్రం సప్లీని చాలా క్లియర్గా మంచిగా పర్ఫామ్ చేసి మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. 65 నుంచి 70% వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి అంటే, మీరు అసలు ఆ రూల్కి అసలు పనికొస్తారా లేదా, అసలు ఆ రూల్కి అంటే పనికి రావాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ సరిపోతుందా లేదా, అసలు ఆ స్కిల్ అసలు మీ దగ్గర ఉందా లేదా, ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే మీరు ఆ జాబ్ రోల్కి అప్లై చేసినప్పుడు మీరు తర్వాత ఆ స్కిల్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ కంపెనీలో. కాబట్టి ఏంటంటే ఇన్ కేస్ మీ దగ్గర ఆ స్కిల్ లేదనుకోండి, మీకు జాబ్ వచ్చినా కానీ తర్వాత వాళ్ళు తీసేస్తారు. కాబట్టి మీ దగ్గర అసలు ఆ స్కిల్ ఉందా లేదా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే, మీరు వందల జాబ్స్కి ఏదో డిఫరెంట్ రోల్స్తో మాత్రం అప్లై చేయడం ఆపేయండి. ఎందుకనంటే ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క స్కిల్ కావాలి, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్పర్టీస్ కావాలి. అండ్ దాంతోపాటు ఆ స్కిల్లో కూడా మీరు ప్రొఫెషన్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఏంటంటే పిచ్చిగా ఏదో ఒక జాబ్ రోల్ వచ్చేసింది, అప్లై చేసేద్దాం ఎంఎన్సీలో లేదా టీసీఎస్ నుంచి ఒక రోల్ వచ్చేసింది చేసేద్దాం, అది మాత్రం ఫస్ట్ స్టాప్ చేయండి. అలా మీరు అప్లై చేసినా కానీ ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకనంటే వాళ్ళు చూసేది స్కిల్. ఎందుకంటే హెచ్ఆర్లు కానీ ఎవరైనా చూసేది కరెక్ట్గా స్కిల్ ఉందా లేదా ఆ పర్సన్కి. ఎన్నో ఫ్యాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. అంతే కదని ఈ అబ్బాయి అప్లై చేశాడు, ఈ అబ్బాయికి జాబ్ కావాలి, మనం తీసేసుకుందాం, హెల్ప్ చేద్దాం, ఒక్కడికి కూడా లేదు. కాబట్టి ఏంటంటే అసలు మీ దగ్గర ఆ స్కిల్ ఉందా లేదా. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి ఏదైనా అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటుంది, తర్వాత రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది, ఇలాంటి సో మెనీ థింగ్స్ అని అక్కడ మెన్షన్ చేస్తారు. అది క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత ఇంకొక స్టెప్స్ ఏంటి అంటే రెజ్యూమ్. అండ్ దాంతోపాటు అసలు మనం కంపెనీలోకి ఎంట్రీ అవ్వడానికి బేసిక్ థింగ్స్ ఉంటాయి, అంటే బేసిక్ స్టేజెస్ ఉంటాయి. అంటే ఏంటంటే రిటన్ టెస్ట్ పాస్ అవ్వడం కానీ, టెక్నికల్ ఎగ్జామ్ క్లియర్ చేయడం కానీ, లేకపోతే అందులోనే కోడింగ్ రౌండ్స్ని క్లియర్ చేయడం కానీ, ఇలాంటి సో మెనీ స్టేజెస్ని మీరు దాటాలి. దాటినాకే ఏదైనా టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా కానీ లేదా హెచ్ఆర్తో అంటే హెచ్ఆర్ మీటింగ్స్ అని కానీ అలాంటివి మీకు వెళ్ళగలుగుతారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు రెజ్యూమ్ దగ్గరికి వచ్చాం కాబట్టి, రెజ్యూమ్ అంటే ఏంటి అంటే అసలు మీ గురించి తెలియచేసి ఒక చిన్న పేపర్. అందులో ఎంత క్లియర్గా మీరు డేటా మెన్షన్ చేయాలి అంటే ఆ రెజ్యూమ్ చూస్తే మీ గురించి తెలిసిపోవాలి. అసలు మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, అసలు మన కంపెనీకి పనికొస్తాడా లేదా, ఆ రెజ్యూమ్ పేపర్ చూస్తే తెలిసిపోవాలి. ఎందుకంటే హెచ్ఆర్ కానీ ఎవరైనా కానీ మీ ఫేసులు చూసి చేయరు.
లేకపోతే నువ్వు అప్లై చేసావు కదా నీ డీటెయిల్స్ అని వాళ్ళని చూడరు. మీరు మంచిగా అంటే మీ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే తర్వాత వాళ్ళు రెజ్యూమ్ చూసుకుంటారు. రెజ్యూమ్ చూసుకొని వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. కాబట్టి ఏంటంటే రెజ్యూమ్లో ఎటువంటి డేటా యాడ్ చేయాలి, ఎంత ప్రొఫెషనల్ వేలో మీకు ఆ రెజ్యూమ్ ఉండాలి అని మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అంటే ఏంటి అంటే రెజ్యూమ్లో ఎటువంటి డేటా యాడ్ చేయాలి, మీరు రెజ్యూమ్లో ఒక్క చిన్న లైన్ కూడా మీకు తెలియంది యాడ్ చేస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్. ఎందుకనంటే మీకు రెజ్యూమ్లో చిన్న డేటా యాడ్ చేసినా కానీ అది మీకు తెలియాలి. ఓకేనా, చిన్న మీనింగ్ యాడ్ చేసినా కానీ, చిన్న సెంటెన్స్ యాడ్ చేసినా, చిన్న ఇంటర్న్షిప్ యాడ్ చేసినా, ఎటువంటిదైనా మీకు 100% దాని గురించి తెలియాలి. అండ్ దాంతోపాటు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, లేదా మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కావచ్చు, అవి క్లియర్గా మెన్షన్ చేయాలి. వాళ్ళకి ఎటువంటి వేలో వాళ్ళకి పర్సంటేజ్ మెన్షన్ చేయాలి, అలా మెన్షన్ చేయాలి. కాంటాక్ట్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి అలా ఇవ్వాలి. ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మీరు పంపాలనుకుంటే ఏ విధంగా పంపాలి మీకు క్లియర్గా తెలుసుకోవాలి. తర్వాత ప్రొఫైల్ పిక్చర్స్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తీసుకొని పంపొద్దు. ఓకేనా, సెల్ఫీలు తీసుకోవడం లాంటివన్నీ పక్కన పెట్టి పారేసి ఎటువంటి వేలో ఫోటో తీసుకొని క్లియర్గా మీరు అందులో పేస్ట్ చేయాలి. ఎటువంటి డైమెన్షన్స్లో ఉండాలి పిక్చర్, ఎటువంటి వేలో మన యొక్క గెస్చర్ ఉండాలి, అన్నీ క్లియర్గా ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే తర్వాత మీరు ఏదైనా చిన్నదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి. మినీ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రాజెక్ట్ మీ యొక్క స్కిల్ మీద. ఓకేనా, ఆ స్కిల్ మీద ఏదైనా ఒక టెక్నాలజీ మీద నేర్చుకున్నారనుకోండి, వాటి మీద పక్కాగా ఒక ప్రాజెక్ట్ చేయాలి. మీరు ఇలాంటి టైంలో, ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో, ఇలాంటి రెసిషన్ టైంలో మీరు సర్వే అవ్వి ఏదైనా ఐటీ కంపెనీ కానీ ఏదైనా కోర్ కంపెనీ కొట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఒక ప్రాజెక్ట్ అయినా చేసి ఉండాలి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ముందు ఉండాలి. ఓకేనా, అది మాత్రం పక్కాగా ఉంచుకోండి. అండ్ దాంతోపాటు ఇంటర్న్షిప్ అనేది మీరు చేసి ఉండాలి. ఇంటర్న్షిప్ చేయండి, దాంతోపాటు ప్రాజెక్ట్ చేయండి. ఇంటర్న్షిప్ చేసినా ప్రాజెక్ట్ చేసినా కానీ మీరు క్లియర్గా ఆ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, అది క్లియర్గా తెలుసుకోండి. తర్వాత మంచిగా మొత్తం రెడీ చేశారు. ఓకేనా, మీకు కావాలనుకుంటే మీకు కమ్మగా టెంప్లెట్స్ కుప్పలు అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ మీరు చూసుకొని మంచిగా మీకు సెట్ అయ్యేది తీసుకొని అందులో మంచిగా ఉంది, అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్స్ నేను అందులో ప్రొవైడ్ చేయగలుగుతాను అలాంటి ఒక టెంప్లెట్ తీసుకోండి. ఓకేనా, అది టెంప్లెట్ తీసుకొని మీరు కమ్మగా దాన్ని మోడిఫై చేయండి. కావాలనుకుంటే మీకు కుప్పల టూల్స్ అవైలబుల్గా ఉంటాయి గూగుల్లో, అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు రిటర్న్ టెస్ట్ని క్లియర్ చేయాలి. రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయకుండా మీ దగ్గర కుప్ప టాలెంట్ ఉన్నా కానీ అసలు ఎవడు నేను పట్టించుకోడు. ఓకేనా, నీ దగ్గర కుప్పల టాలెంట్ ఉండి హ్యాకథాన్స్ అన్నిటిని క్రాక్ చేసి ఎంత ఉన్నా కానీ మీరు అసలు బేసిక్ స్టేజ్ని దాటకపోతే ఎవడు పట్టించుకోడు. ఓకేనా, కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ని మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర స్కిల్ ఉంటే ఓకే, అంతేగాని నేను సొంతంగా చేస్తాను, ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది, ఏదైనా కంపెనీ మంచి రోల్తో వచ్చింది, మంచి ప్యాకేజ్తో వచ్చింది, మంచి టాప్ ఎంఎన్సీ వచ్చింది, అలాంటిది ఒక జాబ్ రోల్ వచ్చింది, మీకు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అంతా అయిపోయింది, మీకు రిటర్న్ టెస్ట్ ఉంది. రిటర్న్ టెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మీరేమి నేను నిజాయితీగా రాస్తాను, లేకపోతే నేను ఒక్కడినే సొంతంగా రాస్తాను, ఇన్ కేస్ మీకు అది గురించి తెలియకపోయినా, దాని గురించి తెలియకపోయినా, ఆ రిటర్న్ టెస్ట్లో అసలు రెగ్యులర్గా దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా నేను ఓన్గా రాస్తాను, ఎవరి మీద డిపెండ్ అవ్వను, అలాంటివి మాత్రం పక్కన పెట్టండి. ఓకేనా, కావాలంటే ఎగ్జామ్ హెల్ప్ తీసుకోండి, కావాలంటే ChatGPT వాడండి, కొన్ని టిప్స్ కావాలంటే నేనే ఇస్తాను. లేకపోతే ఎటువంటి వేలో మీరు కెమెరా సెట్ చేయాలి, ఫోన్ ఎలా యూజ్ చేయాలి, అండ్ దాంతోపాటు మీరు సెట్ చేయాలనుకుంటే గొప్ప ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, మీ దగ్గర జాబ్ తెచ్చుకోవాలని ఒక కసి ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరే చేస్తారు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఆ ఎగ్జామ్ని రాసినాక క్లియర్గా మొత్తం చూడండి, అసలు మొత్తం అటెంప్ట్ చేసామా. ఓకేనా, మొత్తం క్లియర్గా చూసుకున్నాక అయిపోయింది, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారు. తర్వాత టెక్నికల్ ఎగ్జామ్లో ఏంటంటే తిప్పి కొడితే పావుగంట ఉండదు. ఓకేనా, ఎటువంటి కంపెనీ అయినా. ఓకేనా, మీరు ఏదైనా వాకిన్కి ఎంటర్ అయ్యారు, వాకిన్కి ఎంటర్ అయితే తప్ప మీకు చాలా డిఫికల్ట్. ఇన్ కేస్ అది టెక్నికల్ అయ్యింది, మీకు మంచిగా ఉంది, ఏదైనా స్కిల్ బాగుంది, ఓకేనా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే టెక్నికల్ ఎగ్జామ్స్ అవన్నీ మీకు రౌండ్ జరుగుతున్నప్పుడు ముందుగా మీకు తెలిసిన స్కిల్స్ మొత్తాన్ని రివైజ్ చేయండి. ఓకేనా, మొత్తం ఒకసారి తిరగేయండి, మంచిగా నోట్స్లు రెడీ చేసుకోవడం అన్నీ చేసి మంచిగా ఎటువంటి టెన్షన్ లేకుండా క్లియర్గా వాళ్ళు ఏదైతే అడుగుతారో వినండి. ఓకేనా, ఫస్ట్ విన్నాక మాత్రమే నెక్స్ట్ దానికి ఆన్సర్ ఇవ్వండి. అలా వినకుండా ఏదో వినేసాం, ఏదో చెప్పేసాం మాత్రం పక్కన పెట్టి పారేయండి. ఓకేనా,
తర్వాత మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత రిటన్ టెస్ట్ అయిపోయింది, టెక్నికల్ కూడా అయిపోయింది. ఓకేనా. టెక్నికల్లో ఏంటి అంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఓకేనా. ఎవరైనా టెక్నికల్కి వెళ్ళారు అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంపల్సరీ. సెల్ఫ్ ఇంట్రడక్షన్కి మీరేమి పావు గంట తీసుకోకూడదు. కరెక్ట్గా 1 మినిట్, 1 మినిట్ నుంచి 1 మినిట్ 30 సెకండ్స్లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాడికి చెప్పాలి. ఎవరైతే ఇంటర్వ్యూర్ ఉంటారో వాళ్ళకి 1 మినిట్ నుంచి 1 మినిట్ 30 సెకండ్స్లో చెప్పేయాలి. ఆడు టైం చూసుకున్నా చూసుకోకపోయినా మీరు చెప్పేయాలి. ఎంత బాగా చెప్పాలి అంటే మీరు సోదంతా చెప్పకూడదు. మీ పేరేంటి అన్ని డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయి. ఎలాంటివి చెప్పాలి అంటే ఎటువంటి టెక్నాలజీస్ మీద మీరు గ్రిప్ ఉంది, లేదా ఎటువంటి స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయి, ఎటువంటి పర్సంటేజ్ ఉంది, ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నీ దగ్గర ఉన్నాయి, అలాంటివి మాత్రం మీరు క్లియర్గా 1 మినిట్ నుంచి 1 మినిట్ 30 సెకండ్స్లో చెప్పేయాలి. తర్వాత వాడికి వచ్చే టైంలో ఆన్ టైం జరిగింది అనుకున్న ఇంటర్వ్యూ పావు గంట ఉంటుంది. పావు గంటలో మీ యొక్క బయోడేటా క్రాస్ చెక్ చేయడం కానీ బేసిక్ అడుగుతారు. ఓకేనా. తర్వాత ఏదైనా 2-3 క్వశ్చన్లు వేస్తారు టెక్నికల్. ఇన్ కేస్ మీద మంచి టాప్ ఎంఎన్సీ, మంచి రోలు, మంచి ప్యాకేజ్, లేదా మంచి డెప్త్ రోలు, అలాంటప్పుడు ఏంటంటే మీకు కోడింగ్ గురించి అడుగుతారు, లేదా కోడింగ్ ఎగ్జిక్యూట్ చేయమని, కోడింగ్ ఏదైనా టెస్ట్ కేసులు ఇచ్చి పాస్ చేయించమని, లేదా లైవ్గా మీకు అందులో కోడ్ రన్ చేయమంటారు. ఇన్ కేస్ అలాంటివి అయితే మాత్రం మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి. ఎంత స్కిల్ అంటే వాడు ఎటువంటిది ఇచ్చినా కానీ కోడ్ని మీరు సాల్వ్ చేయగలగాలి. ఇలా చేయాలి అంటే డైరెక్ట్గా చదివి చేస్తే మాత్రం రాదు. అటువంటి క్వశ్చన్స్ని మీరు ముందుగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే హ్యాకర్ ర్యాంక్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ లీడ్ కోడ్ అని కొన్ని ఉంటాయి. అలాంటి ప్లాట్ఫామ్స్ని మీరు ఎన్రోల్ అయిపోండి. ఇదని ఇప్పుడు చేసే కావు, ఇవన్నీ మీరు థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అక్కడే చేయాలి. ఓకేనా. అందులో మీరు మంచిగా లెవెల్స్ని బీట్ చేసుకుంటూ ప్రతి లెవెల్ని మంచి టైమింగ్స్లో మీరు క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఆడెంత డిఫికల్ట్గా ఇచ్చినా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అనుకోండి. హెచ్ఆర్ ఇంటర్వ్యూస్కి ఎంత డెడ్ సింపుల్ అవుతుంది అంటే హెచ్ఆర్ వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళు ఆలోచించేది కొన్ని థింగ్స్. అసలు వీడికి మన కంపెనీకి సెట్ అవుతాడా, ఓకేనా, మన యొక్క కంపెనీ ఎన్వైర్న్మెంట్కి అసలు ఈ అబ్బాయి పనికొస్తాడా లేదా, అండ్ దాంతోపాటు ఎంత మంచిగా వినగలుగుతున్నాడు, ఎంత మంచిగా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడు, అండ్ దాంతోపాటు అడాప్ట్ అయ్యే నేచర్ ఎంతవరకు ఉంది, అన్ని థింగ్స్ అని వాళ్ళు కరెక్ట్గా 5 మినిట్స్లో మిమ్మల్ని చూడంగానే వాళ్ళు చెప్పేస్తారు. ఎలాంటి పర్సన్ అయినా హెచ్ఆర్కి అలాంటి రేంజ్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఎంత మంచిగా ఉండాలి అంటే మీ మాటలతోనే వాళ్ళ జాబ్ ఇచ్చేసే విధంగా ఉండాలి. ఓకేనా. మీరు ఇలాంటి స్టేజెస్ అన్ని మీరు చేయగలగాలి. లేదా అటువంటి జాబ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలి అంటే ముందుగా వచ్చేసి కంపెనీ కెరీర్ సైట్స్ని విజిట్ చేయండి. ఓకేనా. మీ ఏదో ఒకటి డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏదో టీసీఎస్, మైంట్రీనో ఏదో ఒకటి ఉంటాయి కదా, ఆ డ్రీమ్ కంపెనీస్ యొక్క కెరీర్ సైట్స్ ఒకసారి లుక్ వేయండి. అందులో కూడా మీకు కొన్ని ఫిల్టర్స్ అవైలబుల్గా ఉంటాయి. అంతే, అందులోనే మీకు ఎటువంటి స్కిల్ ఉంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకేనా, వాళ్ళతో మీరు ఫిల్టర్ చేయొచ్చు. కంపెనీ కెరీర్ పోర్టల్స్ మీకు ఫిల్టర్స్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలా అవైలబుల్గా లేవనుకోండి, మీ యొక్క క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో ఫైండ్ ఇన్ పేజ్ అని ఒకటి ఉంటుంది. క్రోమ్లో పైన 3 డాట్స్లో ఫైండ్ ఇన్ పేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ టైప్ చేయండి, 0 ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ టైప్ చేయండి. ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, స్కిల్ బాగుందనుకోండి, అంటే మీన్ రోల్ బాగుందనుకోండి, వెంటనే అప్లై చేయండి. తర్వాత అప్లై చేసే ముందు కూడా రెజ్యూమ్ని ఒక్క ఫిక్స్డ్ మాత్రం రెజ్యూమ్ పనికిరాదు. ఓకేనా. రెజ్యూమ్లో కూడా ఎటువంటి స్కిల్ ఉండాలి అంటే మీ యొక్క జాబ్ రోల్ తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని ప్రతి జాబ్ రోల్కి ప్రతి రెజ్యూమ్ మార్చేకండి, అప్పుడు అసలు క్వాలిటీ ఉండదు. అసలు మీకు మీరు 100 అప్లై చేశారు అనుకోండి, 100 డిఫరెంట్ రోల్కి, అసలు వాడు ఏదైనా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ వచ్చింది, అసలు ఏం అప్లై చేసాం, ఏ రోల్ అసలు మీకే తెలియదు ఇన్ని 100 అప్లై చేసుకుంటే. కాబట్టి కరెక్ట్గా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ఏదైనా కోర్ ఇండస్ట్రీస్కి వచ్చారనుకున్నా, కోర్ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఎటువంటి చూస్తారంటే స్కిల్. ఓకేనా. స్కిల్ అసలు వాళ్ళకి దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత బాగుంటే మంచిగా మీరు ఏదైనా కోర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం కుప్పల క్వశ్చన్లు అడగరు. ఓకేనా. ఒక చిన్న టెస్ట్ పెడతారు, ఎటువంటి మీ యొక్క జాబ్ రోల్ తగ్గట్టుగా ఒక చిన్న టెస్ట్ ప్రాక్టికల్గా సెట్ చేశారనుకోండి, అయిపోయింది. కోర్ ఇంటర్వ్యూస్లో ఇలా కోడ్ రన్ చేయడాలు అలాంటి అంతేం ఉండదు. ఓకేనా. కాబట్టి మీరు క్లియర్గా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే
జాబ్ రోల్స్కి ఎలా అప్లై చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ జాబ్స్కి, ఎలాంటి క్వాలిటీ కంపెనీస్కి. ఎందుకంటే కంపెనీస్ కుప్ప ఉంటాయి, అందులో ఎటువంటి కంపెనీకి మీరు వెళ్ళాలి, ఎటువంటి డ్రీమ్ కంపెనీలో మీరు చేయాలి, ఎటువంటి వాటిలో మీరు చేసుకుంటే లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, మంచి శాలరీలో ఉంటాయి, దాంతోపాటు గ్రోత్ ఉంటుంది, దాంతోపాటు మంచిగా ఇన్సెంటివ్స్ కానీ ఇలాంటివి బాగుంటాయి, అలాంటివి చూసుకోండి. ఓకేనా. మీరు ఎటువంటి జాబ్ రోల్ తీసుకోండి, ఎంఎన్సీస్ తీసుకోండి, లేకపోతే కోర్ ఇండస్ట్రీస్ తీసుకోండి, దాంట్లోనే ఏదైనా రోల్స్ తీసుకోండి, ఎనలిస్ట్ కానీ, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఏదైనా కస్టమర్ సపోర్ట్ కానీ, డెవలపర్ కానీ, లేకపోతే ప్రోగ్రామర్ కానీ, ఏదో ఒక రోల్ తీసుకోండి. వాటికి తగ్గటువంటి స్కిల్స్ ఉండాలి. ఓకేనా. ఆ స్కిల్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. ఏదైనా టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారనుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ గురించి కానీ, ఏదైనా సర్వర్ బేస్ గురించి కానీ క్లియర్ ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఏదైనా కస్టమర్ సపోర్ట్కి వెళ్ళారు, కస్టమర్ సపోర్ట్ అంటే బేసిక్గా ఒకటి ఉండాలి, అదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్. మీరు మీ యొక్క కస్టమర్కి ఎంత బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, ఎంత బాగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అని మీకు క్లియర్గా తెలియాలి. అంటే ప్రతి తగ్గట్టు స్కిల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫేస్బుక్, ఇన్స్టాల్ అవన్నీ తగ్గించి పారేసి మీరు జాబ్ కోసం చూస్తున్నారు కాబట్టి మీరు ఎలాగో స్కిల్ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు దాకా 7 నెలలు 8 నెలలు అయిపోయింది కాబట్టి ఏంటంటే, ఏదైనా అమీర్పేట కానీ ఎక్కడో ఒక చోట మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు, ఏదో ఒక ఇంటర్న్షిప్ కానీ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు. అది పక్కన పెట్టుకోండి. దాంతోపాటు మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ముందుగా నోట్స్ రెడీ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే హెచ్ఆర్ టైంలో మీరు మా కంపెనీకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అసలు మీరు మా కంపెనీని ఎంతవరకు ఉంటారు, లేదా 1 year చేసి వెళ్ళిపోతారా, 2 years చేసి వెళ్ళిపోతారా, అసలు మా కంపెనీ మీకు ఎందుకు కావాలి, అంటే మా కంపెనీ క్వాలిటీస్ ఏంటి, లేదా మా కంపెనీ వేరే వాళ్ళతో పోలిస్తే మీకు ఏ విధంగా బెటర్ అనిపించింది, ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి డీటెయిల్స్ అని ఎంత పక్కాగా ఉండాలి అంటే, మీరు కొన్నిసార్లు ఏదైనా కొన్ని ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు, సింపుల్గా ఇంటర్వ్యూ అయిపోయింది, ఆ పర్సన్ కూడా జాబ్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లు ఏంటి అంటే, వాళ్ళు కంపెనీ గురించి అనలైజ్ చేస్తారు, ఆ కంపెనీ హెచ్ఆర్లతో ఆల్రెడీ ఒకసారి ఇంటరాక్ట్ అవుతారు. ఇలాంటి సో మెనీ థింగ్స్ ఉంటాయి. నా తర్వాత వచ్చేసి లింక్డ్ఇన్ని బాగా అప్డేట్ చేయండి. ఎంత బాగా అప్డేట్ చేయాలి అంటే, లింక్డ్ఇన్లో సోదంతా పెట్టద్దు. ఓకేనా. ఏదో ఒక సోది, ఏదో చాట్ జీపీటీలో సోది అలాంటివి మాత్రం తీసి పారేయండి. లింక్డ్ఇన్లో ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అంటే, 1 line వర్డ్స్లో ఉన్నట్టు ఉండాలి, పారాగ్రాఫ్లు పనికిరావు లింక్డ్ఇన్లో. అండ్ మీకు కావాలంటే ఏదైనా ట్యూటోరియల్స్ కానీ కావాలంటే లింక్డ్ఇన్లో కొన్ని చాలా ప్రీమియం టెంప్లెట్స్ అని ఉంటాయి. అంటే లింక్డ్ఇన్లో హైయర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళ యొక్క రెజ్యూమ్ అంటే వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, ఎంత క్వాలిటీతో ఉంది, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా కొన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూసి ఉంటాను, వాళ్ళు ఏదో కాలేజ్లో వచ్చిన సర్టిఫికేట్ ఏదో ఒకటి యాడ్ చేసి పడేస్తారు, ఆట పనికిరాదు. జస్ట్ ఆ రెజ్యూమ్ ఏదైనా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ యాడ్ చేశారనుకోండి, ఆ పిక్చర్ హై క్వాలిటీతో ఉండాలి. ఓకేనా. పిచ్చిగా ఏదో చిన్న కెమెరాతో తీసి పనికిరాదు. ఎందుకనంటే ఒక ఎంఎన్సీలో చేరాలి అంటే చేరే ముందు దాకా కుప్పల రూల్స్ మనం ఫాలో అవ్వాలి, జాయిన్ అయినాక కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా. కాబట్టి ఏంటంటే అన్నిటికీ మనం సెట్ చేయగలిగితేనే వాళ్ళు ఏదైనా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఎంత మంచిగా అప్లై చేయగలుగుతున్నాం అలాంటివి చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు తర్వాత లింక్డ్ఇన్కి వచ్చాను కాబట్టి, లింక్డ్ఇన్లో ప్రొఫైల్ సరిగ్గా సెట్ చేయండి, పిక్చర్ సరిగ్గా యాడ్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్కి ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే ఒక ఎంఎన్సీలో ఎలా విధంగా అడుగుతారు, ముందుగా ట్రైల్ వేసుకోవడం. ఓకేనా. ముందుగా టెస్ట్ ట్రైల్ అంటారు కదా, ఆ విధంగా ముందుగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, వాళ్ళు ఏ విధంగా అడిగినా మీరు చెప్పగలుగుతారు. ఓకేనా. అది మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి మీకు ఎవరో ఒకళ్ళు ఫ్రీగా అటెండ్ చేసుకుంటారు, కావాలంటే నాకేం చెప్పండి, నేను ఏదైనా కంపెనీతో మాట్లాడి చేపిస్తాను. కాబట్టి ఏంటి అంటే క్లియర్గా మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ ఏదో ఒకటి చేయండి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే, జాబ్ అప్లై చేసే ముందు ఫిల్టర్స్ అని ఉంటాయి, ఏదో ఒకటి తీసుకోండి, నౌకరీ తీసుకోండి, లేకపోతే మాన్స్టర్ జాబ్ తీసుకోండి, ఫ్రెషర్స్ కానీ ఏదో ఒకటి తీసుకోండి, అందులో ఫిల్టర్స్ అని ఉంటాయి. ఓకేనా. లేదా మీరు జస్ట్ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు వాళ్ళు అడుగుతారు, మీకు ఎటువంటి రోల్స్ కావాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి నాలెడ్జ్ ఉంది దేని మీద, ఎటువంటి పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలాంటివన్నీ మీరు పక్కగా సెలెక్ట్ చేయండి. తర్వాత లింక్డ్ఇన్లో జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకునేటప్పుడు ఎంత పక్కాగా సెట్ చేయాలి అంటే, మీకు లొకేషన్ కూడా చూసుకోవాలి, లొకేషన్ కానీ జాబ్ రోల్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ. ఎందుకంటే లింక్డ్ఇన్లో
కరెక్ట్గా జాబ్ అలర్ట్ సెట్ చేయకపోతే పిచ్చి పిచ్చి జాబ్ నోటిఫికేషన్లే మీకే వస్తాయి. మీరేం చేస్తారు, అది నాకే సెట్ అయిద్దేమో అని కమ్మగా అప్లై చేసుకుంటారు. అది పనికిరాదు. లింక్డ్ఇన్లో కూడా జాబ్ అలర్ట్స్ని ఎలా సెట్ చేయాలో మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తాయి. అక్కడ మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ జాబ్ అలర్ట్స్ని కరెక్ట్గా సెట్ చేసి అప్పుడు ఉండండి. అప్పుడు ఏంటి అంటే పిచ్చి పిచ్చి జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే వేస్ట్ రోల్స్ కానీ అవన్నీ పక్కన వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే చాలా బర్డెన్ తగ్గిపోయింది మీకు. ఎందుకంటే మీరు రోజు 100 అప్లై చేసినా వేస్టే. ఓకేనా, ఎందుకంటే అన్ని రోల్స్ అసలు అన్నీ వేస్ట్. కాబట్టి మీకు ఎటువంటి దాని మీద స్కిల్ ఉందో దాని మీద వెళ్ళండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మంచిగా అయిపోయింది, మంచిగా జాబ్ వచ్చింది అనుకోండి. తర్వాత ఏంటంటే మీ యొక్క స్కిల్ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఒకే స్కిల్ మీద ఉన్నాను కదా వాటి మీదే అంతే కాదు, ఆ స్కిల్లోనే ఇంకా ప్రొఫిషియెంట్ అవ్వగలగాలి. ఓకేనా. బిగినర్ లెవెల్లో ఉండొద్దు, మీడియం లెవెల్లో ఉండొద్దు, ప్రో లెవెల్లో కాదు, అసలు ప్రొఫిషియెంట్. అసలు మీరు ఇంకా మాస్టర్ అయిపోవాలి ఆ స్కిల్ మీద. ఓకేనా. అండ్ దాంతోపాటు స్కిల్ ఒకటే పనికిరాదు. ఎందుకంటే మీరు ఎటువంటి కంపెనీ తీసుకున్న, ఎటువంటి డెవలపర్ తీసుకున్న, ఎటువంటి కస్టమర్ కేర్ తీసుకున్నా కానీ మీకు హైయర్ అఫీషియల్స్కి రిపోర్ట్ చేయాలి. ఎలా రిపోర్ట్ చేయాలి, మీరేం డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడేయకూడదు, మాట్లాడలేరు కూడా, మాట్లాడనీయకూడదు. దాంతోపాటు ఏంటంటే కొన్ని హైరాకీ ఉంటాయి, అది మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అందుకు ఏంటంటే కంప్లీట్గా ఈమెయిల్ అని మీకు ఐడియా ఉంటుంది, ఈమెయిల్ సెండ్ చేయాలి. ఈమెయిల్ సెండ్ చేసేది ఎలా ఉండాలి అంటే పక్కాగా ఉండాలి. అండ్ దాంతోపాటు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. చాట్ వార్తలన్నీ అందులో ఈమెయిల్స్లో రాశారనుకోండి, మళ్ళీ మీకు మెయిల్ వచ్చింది కంపల్సరీ. ఓకేనా. ఎందుకు ఇలా రాశారు, లేకపోతే మీకు అసలు ఐడియా లేదా, స్కిల్ లేదా, మీకు ఈమెయిల్ ఎలా రాయాలో మీకు కాలేజీలో నేర్పిలేదా, ఏదైనా కోచింగ్ సెంటర్లో నేర్పిలేదా, ఈమెయిల్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ప్రొనౌన్సియేషన్స్ ఉండాలి, ఏ విధంగా ప్రొఫెషనల్ వేలో ఉండాలి, మీరేంటి చిన్న పిల్లలా రాశారో మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా. మీరు ఎంత ఈమెయిల్కి పక్కాగా రాయాలి అంటే మీరు ఆ పని చేయకపోయినా మీరు ఆ మెయిల్తోనే బాగా కమ్యూనికేట్ చేయగలగాలి. మీకు ఏదైనా మీరు ఆల్రెడీ చూస్తుంటారు, కొంతమంది పీపుల్ వచ్చేసి వర్క్ చేయకపోయినా కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ అర్పిస్తారు. ఓకేనా. అలాంటివి మీ దగ్గర ఉంటే ఎక్కడైనా మీరు సర్వైవ్ అయిపోవచ్చు, మీరు పని చేయకపోయినా. ఓకేనా. మీరు ఆల్రెడీ ఎన్నో మూవీస్లో చూస్తుంటారుగా, ఆ అబ్బాయి వాళ్ళకి ఏంటంటే వర్క్ చేయరు కానీ ప్రజెంటేషన్ అర్పిస్తారు. ఓకేనా. ఇలాంటి కొన్ని స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జాబ్ తెచ్చుకోగానే సరిపోదు. ఓకేనా. వాళ్ళు జాబ్లో ఇచ్చినాక వాళ్ళ యొక్క మెయిల్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క సెషన్స్ ఉంటాయి, వాళ్ళ తర్వాత కొన్ని థింగ్స్ అనేవి వాళ్ళు మెయిల్ చేస్తూ ఉంటారు. మీరు ఆన్ టైం రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా. ఒక మెయిల్కి రెస్పాండ్ అవ్వడానికి మినిమం 24 hours ఇస్తారు టైం. ఎటువంటి హై ఇంపార్టెంట్ అయినా మినిమం మీకు 24 hours ఇస్తారు రెస్పాండ్ అవ్వడానికి టైం. ఆ టైంలోనే మీరు రెస్పాండ్ అవ్వాలి. దాంతోపాటు మీరు హెచ్ఆర్స్తో కానీ మీ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయాలి. నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు రిఫరల్స్ లేదా వేరే కంపెనీస్ ఉన్నాయి, లేదా మీరు ఏదో కోచింగ్ సెంటర్లో ఉన్నారనుకోండి, మీ పక్కన వాళ్ళు ఎక్కడో జాబ్ చేసి ఉంటారు, లేదా మీకు జాబ్ రాకపోయినా మీ ఫ్రెండ్స్కి వచ్చి ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే ఏమవుతుందంటే ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఆ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాక మీ ఫ్రెండ్స్ అంటే ఉంటారు దోస్తులు, కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైనా పడ్డది అనుకోండి జాబ్ నోటిఫికేషన్ వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంపెనీలో, అంటే వాళ్ళ యొక్క కంపెనీలో ఇంటర్నల్గా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి. అవి నౌకరీలో అప్లోడ్ అయ్యే ముందు లేదా లింక్డ్ఇన్లో అప్లోడ్ అయ్యే ముందు కంటే మీకు అక్కడ పనిచేసే వాళ్ళకి ముందుగా తెలుస్తాయి. హైర్ అఫీషియల్స్ కాకపోయినా ఎంప్లాయీస్కి ఈజీగా తెలుస్తాయి. ఓకేనా. అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటే మీకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ పంపిస్తారు. సో మీరు అప్లై చేసుకుంటే ఏమవుతుంది, మీరు ఇంకా మంచిగా ప్రిఫరెన్స్లో ఉంటారు. ఓకేనా. కాబట్టి ఇలాంటి ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే లీడ్ కోడ్లో కానీ, హ్యాకర్ ర్యాంక్లో కానీ, కోడ్ చెఫ్లో కానీ ఇలాంటి వాటిలో మీరు మంచిగా పర్ఫామ్ చేయండి. అండ్ దాంతోపాటు ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి అంటే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా. ఖాళీగా ఉన్నాము, ఏదో ఒకటి నేర్చేసుకున్నాం, ఏదో మూవీ చూద్దాము, లేకపోతే బయటికి వెళ్ళి షికారేద్దాము, అలాంటివన్నీ పక్కన పెట్టండి. జాబ్ వచ్చినాక ఎలాగో మీకు వీకెండ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. ఓకేనా. ఏదో ఒక కంపెనీ హాలిడేస్ ఉంటాయి, సో అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీకు వేస్ట్ థింగ్స్ తగ్గియండి. ఓకేనా. అంటే ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా ఇన్స్టా, ఫేస్బుక్ అలాంటివి కొన్ని ఉంటాయి కదా, మొత్తం మీ యొక్క టైంని వేస్ట్ చేసే థింగ్స్ అలాంటివి పక్కన పెట్టేయండి. ఓకేనా. మంచిగా ప్రొడక్టివ్గా మీ యొక్క టైంని యూజ్ చేయండి.
అంతేగాని వాట్సాప్ ఫార్వర్డ్లు, లేకపోతే కొటేషన్లు టైప్ చేయడాలు, లేకపోతే ఏదైనా అంటే మీన్ కొటేషన్స్ ఉంటాయి ఇంకా కొంతమంది పంపిస్తూ ఉంటారు, ఇది నేర్చుకున్నాం, లేకపోతే కొన్ని మీమ్స్ పంపడం కానీ, కొన్ని స్టిక్కర్లు పంపడం కానీ అలాంటివి తగ్గించేయండి. ఓకేనా? మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే జాబ్లో మీ యొక్క స్కిల్లా ఇంప్రూవ్ చేయాలి. ఆ జాబ్లో అంటే మీరు ఆ కంపెనీలో హైయర్ రోల్స్కి ఎలా ఎదగాలి అవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే మీరు జాబ్కి వెళ్ళినా కూడా దాంతోపాటు మీరు వాకిన్స్కి అటెండ్ అవ్వండి. ఓకేనా? వాకిన్స్కి అటెండ్ అయితే ఏమవుతుంది అంటే మీకు రిజల్ట్ అనేది ఆన్ టైం అవుతుంది. మీకు ఏదైనా ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు. ఆఫ్ క్యాంపస్లో ఏంటంటే ఆఫ్ క్యాంపస్లో మీకు 2 months టైం పడుతుంది. 2 to 3 months, మినిమం ఆఫ్ 2 to 3 months అవుతుంది ఏదైనా అప్డేట్ రావాలి అంటే. లేదా ఒక హెచ్ఆర్ రౌండ్ దాకా వెళ్ళాలి అంటే మీకు మినిమం ఆఫ్ 2-3 months. ఎటువంటి పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఎటువంటి స్టార్ట్అప్ అయినా. ఓకేనా? కాబట్టి మీకు వాకిన్కి అటెండ్ అవ్వండి. నాకు తెలిసి మీరు ఎలాగో హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఏడో చోట ఉంటారు. ఆ పక్కనే మీకు కుప్పలు ఐటీ హబ్స్ ఉంటాయి. ఓకేనా? చెన్నైలో అనుకోండి ఎక్కడో చోట ఉంటాయి. ఓకేనా? అక్కడ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్లు అన్నీ పడతాయి. మీరేం చేయాలి అంటే ఆ యొక్క కంపెనీస్కి వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళతో కనబడండి. అక్కడ వాచ్మెన్స్ కానీ, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ కనబడండి. వాళ్ళ యొక్క నెంబర్లు తీసుకోండి. హెచ్ఆర్ నెంబర్లు, పర్సనల్ నెంబర్లు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళతో ఒకసారి కరెక్ట్గా మాట్లాడండి. మాకు ఈ జాబ్ లేదు, మాకు హెచ్ఆర్లతో మాట్లాడాలి, ఏమైనా హెల్ప్ చేస్తారా, మా యొక్క రెజ్యూమ్ ఉంది, మీరు తీసుకోండి, మీ యొక్క హెచ్ఆర్ అంటే ఇస్తారు. మీరు రెగ్యులర్గా చూసుకుంటే సెక్యూరిటీ గార్డులు కూడా చాలా జెన్యున్గా వాళ్ళు ఇస్తారు. ఓకేనా? నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ని చూశాను. వాళ్ళకు కూడా ఆ విధంగానే సెక్యూరిటీ గార్డులకు వాళ్ళు రెజ్యూమ్ ఇస్తారు. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ హెచ్ఆర్లకు ఇస్తారు. ఓకేనా? అందులో నుంచి కూడా మీకు డైరెక్ట్గా కాల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వాకిన్లకు అటెండ్ అయితే ఏమవుతుంది అంటే అసలు 1 dayలో మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అసలు ఆ కంపెనీలో మీకు జాబ్ వచ్చిందా లేదా. ఓకేనా? 1 day, 2 day మంచి ఇంకా పెద్ద కంపెనీ, మంచి ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి. 5 to 7 రౌండ్స్ ఉన్నాయి. లేదా CEO రౌండ్ అని కానీ, మేనేజర్ రౌండ్ అని కానీ, లేకపోతే టెక్నికల్ 2-3 levels అని కానీ అలాంటివి ఉంటే మినిమం 5 days. 5 daysలో మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ కంపెనీలో అసలు మీకు జాబ్ ఉందా లేదా, లేదా మీరు అప్లై చేసిన దాంట్లో అసలు అప్డేట్ ఉందా లేదా. ఓకేనా? లేకపోతే మీరు అన్ని కుప్పల జాబులకు అప్లై చేసి వాడేం పంపట్లేదని ఆగేదానికంటే వాకిన్లకు అటెండ్ అయ్యారనుకోండి. వాకిన్లకు అటెండ్ అయితే మీకు వెంటనే జాబ్ అప్డేట్ వచ్చేస్తుంది. అసలు మీరు పనికొస్తారా లేదా, అసలు ఎలిజిబుల్లా కాదా వెంటనే చెప్పేస్తారు హెచ్ఆర్ టీమ్. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మంచిగా సెట్ చేయండి అన్ని ప్లాన్స్. మంచిగా పర్సనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి, బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి. దాంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్ అని ఉంటాయి, అవి ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్స్ మీద టైం స్పెండ్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఏదైనా స్కిల్ మీద మంచిగా గ్రిప్ తెచ్చుకోండి. దాంతోపాటు లింక్డ్ఇన్లో మంచిగా యాక్టివ్ ఉండండి. దాంతోపాటు ఏదైనా వాకిన్లకు అటెండ్ అయ్యారు, వాకిన్లకు అటెండ్ అయిన తర్వాత వాటి యొక్క ఎక్స్పీరియన్స్ని లింక్డ్ఇన్లో షేర్ చేయండి. లింక్డ్ఇన్లో షేర్ చేస్తే ఏమవుతుంది అంటే రాయడం తెలుస్తుంది. ఓకేనా? రాసే విధానం తెలుస్తుంది, ఎంత కంప్రెస్డ్గా మీరు ఎలా రాయాలి, వాళ్ళు మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. ఆ రీకాల్ చేసుకున్న దాన్ని ఏమైంది మళ్ళీ ఇంకో కంపెనీలో మీరు యూస్ చేయొచ్చు. లేదా ఏదైనా బ్యాడ్గా చేశారు ప్రీవియస్ దాంట్లో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే తర్వాత దాంట్లో మీరు దాన్ని మోడిఫై చేయొచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి మీరు జాబ్కి వెళ్ళిపోయారు. ఓకేనా? జాబ్ వచ్చింది, కంగ్రాట్స్ అనుకోండి. ఇవన్నీ టిప్స్ మంచిగా ఫాలో అయ్యారు. ఓకేనా? అండ్ దాంతోపాటు ఏదైనా జాబ్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వితిన్ 6 hours అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వితిన్ 6 hours. ఓకేనా? మీకు ఇంకా మంచిగా ఉందనుకున్న 3 hours. ఎందుకంటే కొన్ని జాబ్ నోటిఫికేషన్లకి వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి టైంలో ఇంకా దారుణంగా ఉంటాయి. 1-2 వేకెన్సీస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎంత క్విక్గా అప్లై చేస్తే అంత మంచిది. అండ్ దాంతోపాటు ఏంటి అంటే మీ పక్కనోడి కంటే మీకు ఇంకా మంచి స్కిల్ ఉండాలి. ఓకేనా? ఆడంత దారుణమైనా కానీ వాడికంటే మీకు దగ్గర స్కిల్ ఎక్కువ ఉండాలి. ఎంత స్కిల్ ఉండాలి అంటే వాడికంటే మీరు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి ఆ యొక్క ఇంటర్వ్యూస్లో. ఓకేనా? దాంతోపాటు వినగలగాలి. ఓకేనా? వినగలగాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైతే చెప్పాలి, ఎప్పుడైతే మనం కామ్గా ఎప్పుడు ఉండాలంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు కానీ లేదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కామ్గా వినాలి. విన్నాక మిమ్మల్ని అడిగితేనే మీరు రెస్పాండ్ అవ్వాలి. అలా లేదనుకోండి అది కూడా బ్యాడ్ హ్యాబిటే. ఓకేనా? అండ్ దాంతోపాటు మీకు చాలా స్కిల్స్ ఉండాలి.
ఓకేనా. కంప్లీట్ ప్యాకేజ్ వినగలగాలి, చెప్పగలగాలి, ఎక్కడైతే స్కిల్ ఉందో అక్కడ చూపించాలి. దాంతోపాటు ఏ టైంలో మీరు మంచిగా మీ యొక్క స్కిల్ని షోకేస్ చేయాలి, దాంతోపాటు ఎటువంటి టైంలో మీ యొక్క హెచ్ఆర్లతో ఇంటరాక్ట్ అవ్వాలి, అన్నీ మీకు తెలియాలి. ఓకేనా. తర్వాత జాబ్ వచ్చినా కూడా మీకు ఇంతే యాటిట్యూడ్తో, అంటే ఇదే కాన్సన్ట్రేషన్తో, ఇదే మంచిగా మనం పర్ఫామ్ చేయాలి ఎక్కడైనా కానీ. ఓకేనా. మీరు ఒక జాబ్కి వెళ్ళినా కూడా మంచిగా అందరితో ఇంటరాక్ట్ అవ్వండి. డైలీ ఏదైనా న్యూ నాలెడ్జ్, న్యూ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా బుక్స్ రీడింగ్ కానీ, దాంతోపాటు మైండ్ని చాలా రిలాక్స్ మూడ్లో ఉంచాలి. అంతేగాని ఏదో సోదిగా టెన్షన్లు పెట్టుకోవడం అవన్నీ వద్దు. లేకపోతే కూరగాయల రేట్లు పెంచారని కానీ, లేకపోతే మీ యొక్క మీల్స్ రేట్ పెంచారని కానీ, లేకపోతే పీజీ రేట్లు పెంచారని కానీ, అలాంటి కాన్సన్ట్రేట్ అవన్నీ పక్కన పెట్టండి. ఓకేనా. అండ్ దాంతోపాటు మీకు అంటే మన యొక్క ఏదైనా కంపెనీస్లో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ ఒకసారి నేను సెండ్ చేస్తాను, లేదా హెచ్ఆర్లతో ఒకసారి నేను మాట్లాడతాను. లేదా వేరే కంపెనీలో ఒక 60 ఉన్నాయి, వాళ్ళతో ఒకసారి నేను మాట్లాడదాం. అండ్ ఇన్ కేస్ ఏదైనా కంపెనీస్ అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు జాబ్ వచ్చినా కూడా అంతే మెయింటైన్ చేయండి, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. దాంతోపాటు మీకు ఈమెయిల్ రైటింగ్స్ కానీ అలాంటివి మీరు అన్నీ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి, మీ దగ్గర ఉంచుకోవద్దు. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీ పక్కన వాళ్ళతో అడగడం కానీ అలాంటివన్నీ ఓకే. దాంతోపాటు ఏంటంటే మాలాంటి వాళ్ళని అడిగితే ఏమవుతుందంటే మాకేంటంటే కంపెనీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతోపాటు మన యొక్క కాకినాడ వైపు కానీ, అంటే మేము జేఎన్‌టీయూ కాకినాడ అలాంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే హైయర్ అఫీషియల్స్ అన్ని వైపులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని అడిగితే ఏమవుతుందంటే ఎటువంటి అప్డేట్ ఏదైనా మీకు ఎటువంటి అప్డేట్ కావాలంటే నా దగ్గర ఉంటుంది. ఓకేనా. కాబట్టి పక్కాగా అడగండి. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే తప్ప నాకు తెలియదు. ఏదైనా జాబ్ నోటిఫికేషన్లో ఏదైనా ఎప్పుడు అప్లై చేయాలి, లేకపోతే ఎటువంటి స్కిల్స్ని నేర్చుకోవాలి. మీరు స్కిల్స్ నేర్చుకోవాలన్నా కానీ మీకు కుప్పలు ట్యూటోరియల్స్ ఉంటాయి. ఓకేనా. W3 స్కూల్స్ అని కానీ, ట్యూటోరియల్స్ పాయింట్ కానీ, జావా టీ పాయింట్ అని ఉంటాయి, నేర్చుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.